సహోదరులారా, మన ప్రభును రక్షకుడు నాయన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి ప్రేరేపించి ఈ ప్రత్యేక సభా సందర్భాలని, ప్రత్యేక సభలను ఆయన మనకు అనుగ్రహించారు. ఈ సభలు దేవుని అనుగ్రహం, ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి మన విధంగా కూడుకోవడానికి, దేవుని సన్నిధిని ఆచరించడానికి ఈ ప్రత్యేక సభలు మన ముందుకు తెచ్చాడు. ఇది దేవుని ఉద్దేశ్యమని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు. నేటి సభాధ్యక్షులు మ్యాథ్యూస్ గారు, ఇంకా ఇతర పెద్దలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిది, మనం ఉదయం నుండి ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం, క్రమాధ్యయనం. ఈ క్రమాధ్యయనంలో మనం ఎంపిక చేసుకున్న గ్రంథం నెహెమ్యా గ్రంథాన్ని ఎంపిక చేసుకున్నాం. నెహెమ్యా గ్రంథ ధ్యానాలలో 2 ధ్యానాలు మనం చేశాం. ఆ 2 ధ్యానాల్లో నెహెమ్యా గ్రంథం 2 భాగాలని, 2 భాగాలు 2 రకాలు అని మనం చూచాం. నెహెమ్యా గ్రంథ ధ్యానాలు మన ఆధునిక సంఘ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా, మన బ్రతుకులకు అద్దం పడుతున్నట్టుగా, అర్థం చెప్తున్నట్టుగా మనం చూసుకున్నాం. నెహెమ్యా తాను చేసిన పని ఎలా ఉందో, ఇప్పుడు మనం సంఘంతో మనకున్న సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకోవడానికి మనకు సహాయకరంగా ఉన్నాయి ధ్యానాలు. అవి పగటి ధ్యానాలు. ఈ రాత్రి వేళ నెహెమ్యా గ్రంథంలోని 3వ ధ్యానం చేయాలి, కానీ సాయంత్రం వేళ ధ్యానాల్లో ఒక చిన్న మార్పు తెచ్చి ప్రత్యేకమైన ధ్యానం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. పగలు ధ్యానాల్లో అవి మనం నెహెమ్యా గ్రంథం కొనసాగిస్తాం. చూడండి, ఈ రాత్రి వేళ మన ధ్యానానికి పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక, పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం, పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూలపాఠములతో మరలా తెలుగునేలా, మునుపటి వెళ్ళే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. గలతీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాట, దేవుని ఎరుగని వారు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒకటి, దేవుని ఎరుగని వారు. రెండవది 9వ వచనం, దేవునిని ఎరిగిన వారు. నాట్ పీపుల్ దట్ నాట్ నోన్ గాడ్, దేవుని ఎరుగని వారు. 2, దేవునిని ఎరిగిన వారు, నోన్ గాడ్. 3వ మాట చూడండి, 9వ వచనంలోనే, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు, నోన్ బై గాడ్. పౌలు 3 కేటగిరీల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి, దేవుని ఎరుగని వారు, పీపుల్ దట్ నాట్ నోన్ గాడ్. 2, దేవునిని ఎరిగిన వారు, పీపుల్ దట్ నోన్ గాడ్. 3, దేవుని చేత ఎరుగబడిన వారు, నోన్ బై గాడ్. ఈ 3 కేటగిరీలు ఎక్కడున్నారో వాళ్ళ GPS ఇస్తాను మీకు, చూద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ పాద పీఠాన్ని ఆశ్రయిస్తున్నాం, మీ వేద పాఠాన్ని ఆశిస్తున్నాం. ఆశించినంతగా నాయన మీరు మాతో మాట్లాడండి, ఆశ్రయించినంతగా మమ్మల్ని ఆదరించండి. మీ లేఖన ఆశ్రయంలో మేము చేరాం. ఇది మాకు ఆశ్రమ పాఠశాల. మీరే మాతో మాట్లాడండి తండ్రి. మీ దయగల మాటలే కోరుకుంటున్నాం. నిలిచిన నన్ను మరుగుపరచండి నా నాయన, నన్ను మరుగుపరిచి మీరే మిన్నగా ప్రత్యక్షపరచబడండి.
ఈ లేఖనాలు కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిదండి. పౌలు గలతీయ ప్రాంత సంఘాలకు వ్రాసిన ఉత్తరంలో నుండి మనము 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం మనం ఎంపిక చేసుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక అంటే గలతీయులు అనే సంఘస్థులు కాదు, అసెంబ్లీస్ ఇన్ గలేషియన్ ప్రావిన్స్, గలాతీయ ప్రాంత సంఘాలకు ఉద్దేశించి వ్రాసిన ఉత్తరం. అందులో కొన్ని రకాలు ఉన్నారు విశ్వాసులు. సంఘాలలో, సంఘానికి వచ్చే వారిలో, సంఘాన్ని క్లెయిమ్ చేసుకునే వారిలో, సంఘం యొక్క ట్యాగ్ లైన్లో ఉండేవారిలో అందరూ ఒక్కటి కాదు. ఏమండి? అందరూ ఒక్కటి కాదు. ఆల్ ఆర్ నాట్ వన్. అందరూ ఒక్కటి కాదు. ఒక సంగతి మీకు తెలుసా? శ్రద్ధగా ఆలకించండి. నరలోకమంతా పరలోకం చేరదు. వింటున్నారా? ఇక్కడ లేనోళ్ళు చేయొద్దండి. మానసికంగా నరలోకమంతా పరలోకం చేరదు, కానీ పరలోకానికి చేరే వాళ్ళంతా నరలోకంలోనే ఉన్నారు. నరలోకమంతా పరలోకం చేరితే పరలోకం మరో నరలోకం అవుతుంది. మరో యేసుక్రీస్తు రావాలి, మరలా సిలువ వేయబడాలి. నరలోకమంతా పరలోకంలో ఉండదు, కానీ పరలోకానికి వెళ్ళే వాళ్ళంతా నరలోకంలోనే ఉన్నారు. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష అని చెప్పబడింది. అందుచేత సంఘాలలో కూడా అన్ని రకాల వాళ్ళు వచ్చేశారు. అన్ని రకాల వాళ్ళు వచ్చేశారు. మారు మనసు పొందిన వాళ్ళు, పొందని వాళ్ళు, పొందని వాళ్ళు, పొందకుండా ఉన్నవాళ్ళు, పొందామని పొందకుండా చెప్పుకునేవాళ్ళు, ఇంకా టైం ఉందని భావించేవాళ్ళు, మనకు పుష్కలంగా సంఘాల్లో దొరికే కాలంలో మనం ఉన్నాం. బయట సువార్త అక్కర్లేదు, లోపల చెప్పుకుంటే చాలు అనే కాలంలో మనం ఉన్నాం. వీధులలో సువార్త అక్కర్లేదు, మన పిల్లలు వీధి పాలు కాకుండా మన సంఘాలలో వాక్యం చెప్పుకుంటే సువార్త చెప్తే చాలు అనబడే దినాల్లో ఉన్నాం. వీధికెక్కి దెబ్బలు తిని ముక్కులు మూతులు పగలగొట్టుకుని ఇళ్ళకు వస్తున్నాం. సంఘాల్లో చెప్పుకుంటే చాలండి, మన పిల్లలు రక్షించబడతారు. అనేక మంది ప్రభు నమ్మని వాళ్ళు ఉన్నారు. పౌలు అంటున్నాడు, గలతీయ ప్రాంత సంఘాలు మామూలు కాదు, టెంకలు. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళలో కొన్ని రకాలు ఉన్నాయి. అసలు గలతీయ సంఘస్థులే కొంచెం టఫ్ నట్స్, ముట్టుపొకరోళ్ళు, మామూలు కాదు. మీకు ఒక రాడికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మనుష్యుల మూలముగానైనను ఏ మనిషి వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతుల నుండి లేపిన తండ్రి దేవుని వలనను అపోస్తలుగా నియమబడిన పౌలను నేనును నాతో కూడిన సహోదరులందరూ గలతీయలో ఉన్న సంఘములకు, అది అండర్లైన్ చేసుకోవాలి, గలతీ సంఘం కాదు, గలతీయలో ఉన్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. ఏమండి? వినండి జాగ్రత్తగా. ఎవరిని ఉత్తరం ఇలా రాస్తారా? ప్రారంభించడమే, మనుషుల మూలమును గాక, ఏ మనుషుల మూలమును గాక అని ఎవరైనా మొదలు పెడతారా? ఎలా మొదలు పెట్టాడో చూడండి. అంటే ఏంటి? వీళ్ళు పౌలును శంకించారు. ఉదాహరణకు చూడండి, ఈ పక్క పత్రిక చూడండి. పక్క పత్రిక కొంచెం పక్కకు వస్తారా? సీట్లోంచి కాదు, బైబిల్ నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. దేవుని చిత్తం వలన అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను చూడండి ఎంత బాగుందో అడ్రస్సింగ్, ఎంత బాగుందో. మిగతా పత్రికలన్నీ కూడా ఇలాగే ఉంటాయి, ఒక్క గలతీ పత్రిక ఇలా ఉంటుంది. ఎందుకని? వాళ్ళు టెంకలు, మామూలు కాదు. పౌలును కూడా శంకించారు. గలతీయ ప్రాంత సంఘస్థులు పౌలు పిలుపును కూడా శంకించారు. నన్ను పిలిచింది మనుష్యులు కాదు, ఏ మనుష్యుడు కాదు, దేవుడు పిలిస్తే వచ్చాను అని చెప్పడానికి పౌలు ఉత్తరం రాశాడండి. ఈ పౌలు
గలతీయ ప్రాంత సంఘస్థుల్లో ఉండే కేటగిరీలు గమనించి వాళ్ళకు ఉత్తరం రాస్తూ, రే బాబు మీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటున్నాడు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఆ కాలమందు మీరు దేవుని ఎరుగని వారు, పీపుల్ దట్ నాట్ నోన్ గాడ్. దేవుని ఎరుగని వారు. దేవుని ఎరుగుట, నోయింగ్ గాడ్ అనేది ఒక జీవన శైలి, భక్తి కాదు ఇది. ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. దేవుని ఎరుగుట అనేది ఒక జీవన శైలి. భక్తి, నమ్మకం ఇవి కాదు. దేవుని ఎరగడం అనేది లైఫ్ స్టైల్. దేవుని ఎరగాలి. వీళ్ళు దేవుని ఎరుగని వారుగా ఉన్నారు ప్రియులరా, దేవుని ఎరుగని వారుగా ఉన్నారు. పీపుల్ దట్ నాట్ నోన్ గాడ్. దేవుని ఎరగని వారు కేరపడ్డరు చెప్పనా? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడు బాబు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటయందు అసహ్యపడుటకు కారణమైరి గనుక వారి పాపము యెహోవా దానికి పై వచనం వారు దేవుని ఎరుగని వారు, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. సిస్టర్, బ్రదర్, వీళ్ళ కేరాప్ అడ్రస్ ఎక్కడా? వీళ్ళ అడ్డా ఎక్కడా? వీళ్ళ అడ్రస్ ఎక్కడా? వీళ్ళ సెంటర్ ఏది? దేవుని మందిరంలో ఉన్నారు. దేవుని ఎరుగకుండానే, దేవుని తెలుసుకోకుండానే, రక్షించబడకుండానే, మారు మనసు అనుభవం లేకుండానే, పాప క్షమాపణ అంటే ఏంటో తెలియకుండానే, డూ యు నో గాడ్? డూ యు నో మమ్మీ? యువర్ మమ్మీ అంటే ఐ నో మై మమ్మీ వెల్ ఫ్రమ్ మై డేస్ ఆఫ్ మై చైల్డ్హుడ్. మన నాన్న మనకు తెలుసు, మన అమ్మ మనకు తెలుసు, మన బంధువులు మనకు తెలుసు, మన నాయకులు మనకు తెలుసు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, దేవుడు నీకు తెలుసా? డు యు నో గాడ్? మీ అమ్మను నువ్వు తెలుసుకున్నంతగా, మీ నాన్నను నువ్వు తెలుసుకున్నంతగా నీవు దేవుణ్ణి ఎరుగుదువా? ఒక ఆయన తన కారు మీద క్యాప్షన్ రాసుకున్నాడు, ఇలా రాసుకున్నాడు, నో గాడ్, ఎన్ఓ నో, నో గాడ్ నో పీస్. దేవుడు లేడా? దేవుణ్ణి ఎరుగవా? నీకు నెమ్మది లేదు. ఫస్ట్ లైన్ నో గాడ్, ఎన్ఓ నో గాడ్, నో గాడ్ క్వశ్చన్ మార్క్, నో పీస్. సెకండ్ లైన్ నో గాడ్, KNOW, నో గాడ్. మీ కారులు ఉంటే ఇవి రాసుకోండి. నో గాడ్, KNO నో, నో గాడ్, కే తీసేశాడు. నెక్స్ట్ ఏముంటుంది? నో పీస్. నో గాడ్ నో పీస్. KNOW, నో గాడ్ నో పీస్. దేవుని ఎరిగితే నెమ్మది, పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. AI కూడా సరిపోదండి ఈ జ్ఞానానికి ముందు. ఈవెన్ AI, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. AI కూడా పసిగట్టలేదు. AI కూడా దాటిపోయింది. ఇప్పుడు ఆ స్టేజ్ ఏదొచ్చింది? గ్రోక్ అంటున్నారు. గ్రోక్ కూడా అందదు. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. దేవుని ఎరగాలి. వీ షుడ్ నో గాడ్. వీళ్ళెవరు? దేవునిని ఎరుగను, ఆ కాలమందు దేవునిని ఎరుగని వారు. ఏలీ కుమారులు దేవుని ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండ్రి. దేవుని ఎరక్కపోతే సిస్టర్, బ్రదర్, తమ్ముడు, అమ్మ, దుర్మార్గత దగ్గరకు వస్తుంది. మందులు మింగకపోతే, పథ్యం ఉండకపోతే జబ్బు దగ్గరకు వస్తుంది. దేవుని ఎరక్కపోతే
దుర్మార్గత దగ్గరవుతుంది. దుర్మార్గమైన పనులు చేయడానికి, ప్రమాణాలు లేని జీవితాన్ని జీవించడానికి. ఇక్కడ చూస్తున్నాం, వారు మిక్కిలి దుర్మార్గులు అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? దేవుని ఎరుగని వారు. తమ్ముడు, పాప, అమ్మ, బాబు, ఎంతకాలంగా దేవుని మందిరానికి వస్తున్నావు? ఎంతకాలంగా వస్తున్నావు? ఎంతకాలంగా సంఘం, మందిరం మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. సంఘం సంతోషిస్తున్నందుకు. కానీ నీవు దేవుని ఎరుగుదువా? దేవుని ఎరుగుదువా? డూ యు నో పర్సనల్లీ జీసస్ గాడ్? ఆ కాలమందు దేవుని ఎరుగని వారు. దేవుని ఎరకపోతే ఏమవుతుంది? దుర్మార్గ దగ్గర అవుతుంది. ఇంకా ఏమవుతుందో చూడండి, మనం గమనిద్దాం. తీతు పత్రిక హెబ్రీ పత్రిక ముందు ఉంటుందండి. తీతు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం బాబు. 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు. ఫలాని సంఘం మాది. దేవునికి స్తోత్రం. దేవుని ఎరుగుదువా? ఆ కాలమందు వారు దేవుని ఎరుగని వారు. దేవుని ఎరక్కపోతే ఏం జరగదనుకుంటే వెరితనమే. దుర్మార్గత దగ్గర అవుతుంది మెల్లగా. దేవుని ఎరుగని వాడు దుర్మార్గుడుగా జీవితాన్ని ముగిస్తాడు. దుర్మార్గత అలవోకగా చేస్తాడు. దుర్మార్గత అలవాటుగా చేస్తాడు. అంత ప్రమాదం ఉంది. దేవుని ఎరగడం అనేది మన లైఫ్ స్టైల్ కావాలి, జీవనశైలి కావాలి. ఇది వెర్రితనం కాదు. ఇదేమిటి? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఇట్ ఈస్ పీస్ దట్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తూ చెప్పిన మాట అదే. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ తలంపులకు హృదయములకు కావలి ఉండును గాక. దేవుని ఎరిగి జీవించాలి ప్రియులారా. దేవుని ఎరిగి జీవించాలి. ఏ ఉద్యోగం చేసినా, ఏ చదువు చదివినా, ఏ స్టేటస్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, కామన్ కోడ్ ఏమిటంటే దేవుని ఎరగడం. వారు ఆ కాలమందు దేవుని ఎరుగని వారు. ఒక అమ్మాయి మా సంఘానికి వస్తూ ఉండేది. సంబంధం కావాలి అంటే మేమే సజెస్ట్ చేశాం. ఆ అమ్మాయిని చూడడానికి వచ్చారన్న, మా సంఘమేనన్నా అని చెప్పాను నేను. అంటే కొత్తగా వస్తూ ఉంది మందిరానికి. ఫలాని క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కావాలి అంటే మా సంఘంలో ఉన్నారు, రండి అన్న అని చెప్పాను. నేను సాధారణంగా ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు నన్ను అడుగుతుంటారు, అన్న మీ సంఘంలో పిల్లలు ఉన్నారా సంబంధానికని. ఎక్కువ మాట్లాడు బ్రదర్, ఆ మాటలు వాడొద్దు అంటారు. అదేంటన్నా, పిల్లలు ఉన్నారు అనొద్దు, బంగారాలు ఉన్నారని అడగని చెప్తా నేను. మా సంఘంలో ఆడపిల్లలు బంగారాలు. భక్తిలో బంగారాలు, ప్రవర్తనలో బంగారాలు, సేవలో బంగారాలు, ఇంటిలో బంగారాలు. బంగారం కాకపోతే భంగమైపోయే ప్రమాదం ఉంది. మేలిమి బంగారంగా చేస్తుంది దేవుని సంఘము, దేవుని వాక్యము, దేవుని ఎరగడంలో ఉండే ఆశీర్వాదం. సిస్టర్ బ్రదర్, అది దేవుని ఎరగడంలో ఉండే ఆశీర్వాదం. ఆయన వచ్చాడు, అడిగాడు, అమ్మాయి కొత్తగా వస్తుంది, ఇంకా లోతుల్లోకి వెళ్ళలా భక్తిలో. అన్న మేము అమ్మాయిని ఇంటర్వ్యూ చేయొచ్చా? మా అబ్బాయి కెనడాలో పనిచేస్తున్నాడు, వాడు కొన్ని డౌట్స్ అడిగాడు, మేము మాట్లాడవచ్చు అని మాట్లాడినా దాన్నే ఉంది, మాట్లాడాను. వాళ్ళు మొట్టమొదట ప్రభు నమ్ముకున్నావా, బాప్తిస్మం తీసుకున్నావా, సంఘానికి ఎంతకాలం నుంచి వెళుతున్నావు,
ఎందుకు సంఘానికి వెళుతున్నావు అని అడిగారంట వాళ్ళు. మేము లేము అక్కడ. ఎందుకు వెళుతున్నావు? అమ్మాయి కొత్త అమ్మాయి కదా పాప, పొరపాటున చెప్పింది అమ్మాయి. అంటే తెలియకే చెప్పింది అమ్మాయి. నాకు ఇంకా పెళ్లి కాలేదండి అన్నట్టు. అంటే ఎందుకు వస్తుంది మందిరానికి? తలగొట్టుకున్నారు వాళ్ళు. తర్వాత మేము కొట్టుకున్నాం. సంఘం కళ్యాణ మంటపం కాదు, సంఘం ఒక జీవనశైలి. మన సంఘాన్ని గురించి వింటే ప్రజలు చాలు ఆ సంఘానికి చెందిన వాళ్ళైతే మేము పెళ్లి చేసుకోండి, కిడ్నాప్ చేసుకుంటా ఉంటారు. మాకు సంబంధం కావాలి అని కోరుకుంటారు. ఎప్పుడు? దేవుని ఎరిగిన వారిగా మనం జీవించినప్పుడు. వెన్ వి లివ్ యాజ్ అ పీపుల్ దట్ నో గాడ్. వీళ్ళు ఎలా ఉన్నారు? తీతు రాస్తున్నాడు. ఏమంటున్నాడు తీతు? ఎరుగుదుమనిమో చెప్పుకుంటారు, కానీ క్రియలలో ఎలా ఉన్నారు? అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కారుని భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. సిస్టర్, బ్రదర్, తమ్ముడు, పాప, ఈ స్టేటస్కి రావాలండి. ఈ సభల ప్రయత్నం అదే, ఈ సేవా ప్రయత్నం అదే. మనం దేవుని ఎరిగిన వారుగా జీవించాలి. కళ్ళు మూసుకొని చెప్పాలి, ఐ నో మై జీసస్. నా యేసుక్రీస్తు నాకు తెలుసు. ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవాతారిగా వచ్చిన దేవుడు. ఆయన నా పాపాల కొరకు సిలువలో మరణించాడు. ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, తిరిగి వస్తున్నాడు. మేము ఆయన కొరకు జీవిస్తున్నాం. నా రక్షకుడు, నా ప్రభువు, నా దేవుడు యేసుక్రీస్తు. చెప్పగలవా ఈ మాట? కెన్ యు సే ఇట్? పౌలు అంటున్నాడు, ఆ కాలమందు మీరు దేవుని ఎరుగనివారు. ఒకటి ఎరుగనితనం. మీ లైన్లో ఉండాలి అందరూ. దేవుని ఎరుగనితనం దుర్మార్గత దగ్గర చేస్తుంది. దేవుని ఎరుగనితనం నోడుతోనేమో ఎరుగుదమని చెప్పిస్తుంది, క్రియలలో లేకుండా చేస్తుంది. ఇదంతా ప్రమాదకరమైన వైరస్. ఇది కరోనా కూడా దీనికి సలాం చేస్తుంది. ప్రమాదం అది, అత్యంత ప్రమాదం. తమ్ముడు, నువ్వు దేవుని నమ్మకపోవడం అనేది ఒక ప్రమాదకరమైన వ్యవస్థ. ఇంకా రక్షించబడలేదండి, ఇంకా ప్రభు నమ్ముకోలేదని చెప్పడం జరిగిందంటే ప్రమాదపు అంచున ఉన్నావు. ఈ రాత్రి వేళ, ఈ సాయంత్రం వేళ దేవుని ఎరుగని వ్యక్తిగా వస్తే వెళ్ళేటప్పుడు ఎరిగిన వ్యక్తిగా వెళ్ళాలి. లేఖనాలు తెలియజేస్తున్నాయి, ఆ కాలమందు వారు దేవుని ఎరుగని వారు. ఎరక్కపోతే దుర్మార్గ దగ్గర అవుతుంది, ఎరక్కపోతే క్రియల వలన ఎరుగమన్నట్టున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, 4వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం చూద్దాం. 11, 12. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులయుండి, మునుపు మీరు శరీర విషయం అన్యజనులయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో మీరు సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును దేవుడు లేని వారయుండి క్రీస్తుకు దూరస్తులు. దేవుడు లేనివారు అంటే దేవుని ఎరుగని వారు ఏమవుతారు? క్రీస్తుకు దూరస్తులు అవుతారు. దుర్మార్గత దగ్గర అవుతుంది, క్రీస్తుకు దూరం అవటం జరుగుతుంది. దుర్మార్గత ఏమో దగ్గర అవుతుంది, క్రీస్తుకు దూరం అవడం జరుగుతుంది. దేవుడు లేనితనం. సిస్టర్, బ్రదర్, భక్తిపరులమే. బైబిల్ ఉంది మనకు, నేపథ్యం ఉంది మనకు, హిస్టరీ ఉంది మనకు, చరిత్ర ఉంది మనకు. ఇది కాదు ఇక్కడ ప్రశ్న. నీవు దేవుని ఎరుగుదువా? డూ యు నో జీసస్? నీవు దేవుని ఎరుగుదువా? ఎరుగకపోతే ఎంత ప్రమాదమో చూస్తున్నాం. ఒకడు ఎలా ఉన్నాడో మీకు జ్ఞాపకం చేస్తా. యోహాను సువార్త
5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదువు బాబు. యోహాను సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి, ఓ ఏమండే ఈ కేసు ఎలా ఉందో చూడండి. ఆయన ఎవడో అంటే ఏమిటి? 38 ఏండ్ల నుండి రోగంతో ఉన్నాడు వీడు. అక్కడ 38 ఇయర్స్ సర్వీస్ అండి. యేసుక్రీస్తు వయసు ఎంత? మొత్తం 33.5. వీడి జబ్బు వయసు ఎంత? వీడి జబ్బు యేసుక్రీస్తుకు అన్న. అంత సీనియర్ వీడు. ఎరా బాగుపడ్డావు కదా? ఎలా బాగుపడ్డా? ఎవరో బాగు చేశారంటే ఎవడో. ఏం లాంగ్వేజ్ అండి ఇది? పిల్లలు అంటుంటారు ఇళ్ళకి వచ్చి, మీ నాన్న ఉన్నాడా? లేడు. వాళ్ళు చెప్పడం కూడా బుల్లెట్ పేలినట్టు ఉంటుంది. లేడు. ఎప్పుడొస్తాడు ఏమో, మీ నాన్నతో చెప్పు మేము వచ్చామని. అలాగే వాళ్ళ నాన్న వస్తాడు. ఏంట్రా ఎవరు వచ్చినట్టున్నారు? ఎవడో వచ్చాడు. ఎలా ఉంటుందండి ఇది? దవడ మీద కొట్టాలనిపించదు. మర్యాద లేకుండా చేస్తుంది దేవుని ఎరుగినతనం. స్మూత్ టాక్ ఉండదు. స్మూత్ టాక్ ఉండదు. మృదువైన భాష వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పండ్ల వంటిది. మృదువైన భాష ఉండదు. దేవుని ఎరగడం ఎంత ఆశీర్వాదం అండి, ఎంత ఆశీర్వాదం అండి. ఆ కాలమందు మీరు దేవుని ఎరుగనవాడు. వీడంటున్నాడు ఆయన ఎవడో స్వస్థ నొందిన వానికి తెలియలేదు. అందుచేత దేవుని ఎరిగిన వారుగా జీవించడం. దేవుని ఎరుగనితనం చెప్పాలి, దుర్మార్గత దగ్గర చేస్తుంది. దేవుని ఎరుగనితనం క్రియల వలన ఆయన ఎరుగమన్నామని చెప్పిస్తుంది. దేవుని ఎరుగనితనం ఆయన ఎవడో అనిపించేలా మన భాషా తీరుతెన్నులు మార్చేస్తుంది. దేవుని ఎరుగునితనం క్రీస్తుకు మనలను దూరస్తులను చేస్తుంది. అంతేనా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడు బాబు, 17-18 వచనాలు చదువుదాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చున్నాను. వారైతే అందమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. పై 19వ వచనం. వారు అంటే దేవుని ఎరుగని వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. సిగ్గులేని వారై ఉండి సిగ్గులేని పనులు చేయిస్తుంది. దేవుని ఎరుగుతనం ఇంత ప్రమాదం అండి. చాలామందికి ఈ విషయం అర్థం కాల. పిల్లోళ్ళయ్యా నమ్మలేదు. ఇంకా పిల్లోడు పెద్దోడైతే నమ్ముతాడు. పెద్దోడైతే నమ్ముడు కాదు, అమ్ముతాడు కూడా. పిల్లోడా పనులేంటో తెలుసా చేసేది? పిల్లోడు చేసే పనులు కాదు. బైబిల్ చెప్తుంది సిగ్గులేని పనులు అంట. వాడెంత, వాడి వయసు ఎంతన్నా, ఏం చేసిండమ్మా, ఇంకెందుకులే, ఏదో సిగ్గులేని పని చేసాడు. దేవుడు లేనితనం కొంపలు కూలుస్తుంది. ఇళ్లలో నెమ్మది లేకుండా చేస్తుంది. పోలీస్ స్టేషన్లకు తిప్పుతుంది. కేసులు చుట్టూ తిరిగేలా చేస్తుంది. తలదించుకునేలా చేస్తుంది. పైకి మాత్రం డాంబికంగా కనపడదా? దేవుడి ఎరుగుదమని చెప్పుకుందురు. పైన సామెత చెప్పండి మీరు.
కర్ణాటక వచ్చి మర్చిపోయారు సామెతలు. పైన పటారం, లోన లోటారు. దేవుడు లేనితనం విశ్వరూపం అండి ఇది. దేవుడు లేకపోతే విశ్వరూపం ఇది. ఎంత గొప్ప రక్షకుడు అండి. మన కొరకు దిగి వచ్చాడు, మన కొరకు దిగి వచ్చాడు, మన కొరకు దిగజారాడు. దైవత మానవతలోనికి దిగజారిన వేళ ప్రపంచానికి యేసుక్రీస్తు లభించాడు. సంపూర్ణ దైవత్వం సంపూర్ణ మానవత్వంలోనికి ప్రవేశించిన వేళ ప్రపంచ ప్రజలకు యేసుక్రీస్తు లభించాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడంటే ప్రజలకు దేవుణ్ణి పరిచయం చేశాడు. ప్రజలకు దేవుణ్ణి పరిచయం చేశాడు. దేవుడు లేనివారుగా ఉన్న ప్రజలకు, దుర్మార్గత దగ్గరైన ప్రజలకు, క్రియల వలన ఎరుగుమన్నట్టున్న ప్రజలకు, క్రీస్తుకు దూరస్తులుగా ఉన్న ప్రజలకు, ఆయన ఎవడో అనే దూషణ సంభాషణ చేసే ప్రజలకు దేవుణ్ణి పరిచయం చేశాడు యేసుక్రీస్తు. గాడ్ బికేమ్ మ్యాన్. గాడ్ బికేమ్ మ్యాన్. మనం దేవుని ఎరుగని వారుగా ఉండడం ఆయన ఇష్టపడక. ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. రోమిలకు రాసిన పత్రిక చూడండి. పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రియులరా, 1వ అధ్యాయం దయచేసి చూడండి. పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం లేక 21 నుంచి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తు చెల్లింపును లేదు కానీ తమ వాదన మీద వ్యర్థులైరి. వారి అవే కూడా అంధకారమాయను. తాము జ్ఞానములను చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. దేవుని ఎరుగుదమనే చెప్పుకుంటారు కానీ ప్రవర్తనలో మార్పు లేదు. ఇట్టి ప్రపంచంలోనికి, ఈ స్టేటస్లో ఉన్న ప్రపంచంలోనికి దేవుడు ఎంత ధైర్యం చేశాడంటే మానవుడుగా వచ్చాడు. నాన్న భూమి మీదకి వెళ్తాను నాన్న. వాళ్ళ డాడీతో అన్నాడు, డాడీ నేను భూమి మీదకి వెళ్తాను. భూమి మీదకి వెళ్తావా? మామూలు వాళ్ళు కదరా వాళ్ళు. అయితే అవని డాడీ, అరే చంపేస్తారు నిన్ను. నేను చచ్చిపోతా. వాట్ ఏ జీసస్ క్రైస్ట్. మామూలుగా చంపరు. సిలువ వేస్తారు, నిలువునా చీలుస్తారు. మృగాలు బాగున్నాయి అరణ్యంలో, మనుషులు బాగోలేరు ప్రపంచంలో. మృగాలకు పోలీస్ స్టేషన్ లేవు. ఇక్కడ అన్ని పోలీస్ స్టేషన్లు అయిన కేసులు లక్షలు మూలుగుతున్నాయి. మృగాలకు కోర్టులు లేవు. ఇక్కడ అన్ని కోర్టులే, కోట్ల కొలది కేసులు మూలుగుతున్నాయి. మృగాలకు చదువు లేదు. ఇక్కడ ప్రపంచ ప్రజలందరూ విస్తారంగా చదువుకున్నారు. ఒక్కడికి నీతి నియమాలు లేని వారుగా ప్రవర్తించే వాళ్ళు చాలా ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు. మృగాలకు భాష లేదు. వీళ్ళకి భాష తెలిసిన మాట్లాడడం మొరటుతనం. అరే మంచివాళ్ళు కాదు నాన్న వాళ్ళు. దే ఆర్ నాట్ గుడ్. చంపేస్తారా. ఒక్కడే కొడుకు నాన్న నన్ను వెళ్ళనివ్వండి. ఆయన మానవుడిగా వచ్చి ఏం చేశాడో చూద్దాం. రెండో మాట ఏమిటి? ఒకటి దేవుని ఎరుగని వారు, రెండవది దేవునిని ఎరిగిన వారు. పీపుల్ దట్ నో గాడ్. శకం మార్చేశాడు, ఒరవడి తెచ్చాడు, విప్లవాన్ని తెచ్చాడు. ప్రపంచంలో విప్లవాన్ని తెచ్చాడండి. ఎలా తెచ్చాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో నేను మీకు జ్ఞాపకం చేస్తా. పౌలు గలతీయులకు రాసిన పత్రికలోనే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. లేఖనాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. చూడండి, 3వ అధ్యాయం 3:24.
కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు. ఓహో, చాలండి. క్రీస్తునొద్దకు అన్న అంటు క్రైస్ట్. వీఆర్ బ్రాట్ అంటు క్రైస్ట్. ఎలాంటి బ్యాచ్ మంది అంటే మన బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది? దుర్మార్గత దగ్గర ఉన్న బ్యాచ్. ఎలాంటి బ్యాచ్? పైకేమో ఎరుగుమని చెప్తాం, ప్రవర్తనలోనేమో ఎరుగుమన్నట్టుంటాం. ఎలాంటి బ్యాచ్? క్రీస్తుకు దూరస్తులుగా ఉన్న బ్యాచ్. ఇంకెలాంటి బ్యాచ్? భాషా స్వచ్ఛత లేని తిరుగుబాటు బ్యాచ్. ఇట్టి మనలను సిస్టర్, బ్రదర్, ఇట్టి మనలను క్రీస్తునొద్దకు, వీఆర్ బ్రాట్ అంటు క్రైస్ట్. క్రైస్ట్ బ్రాడ్ మేనర్స్ ఇది. ఆయన మేనర్స్ బ్రాడ్గా ఉంటాయి, ఆయన మ్యాటర్ ఇరుగ్గా ఉంటుంది. వీఆర్ బ్రాట్ అంటు క్రైస్ట్, క్రీస్తునొద్దకు. అందుచేత ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. కమంటు మీ, నా యొద్దకు రండి. ప్రపంచంలోనికి యేసుక్రీస్తు రాకపోతే ఏమీ లేదు. చెప్పండి, ఈ కోటాలు లేవు, మనం లేము. మనకు రక్షణ లేదు, మారు మనసు లేదు, క్రమశిక్షణ లేదు. ప్రపంచాన్ని ఒక తిప్పాడండి ఒక్కడు. ఓన్లీ వన్. ఒక చిన్న గ్రామంలో పుట్టి ప్రపంచాన్ని గడగడ వణికించాడు. ఒక చిన్న గ్రామం బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, కపెర్నహూములో కాపురం ఉన్నాడు, యెరూషలేములో మరణించాడు. ఇది ఆయన GPS. లొకేషన్ పెట్టనా? బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు, కపెర్నహూములో కాపురం ఉన్నాడు, యెరూషలేములో మరణించాడు. ఆయన మూడో నాడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఈనాడు ప్రపంచంలో యేసు క్రీస్తు అనే మాట ప్రకటించబడని దేశము లేదు, రాష్ట్రము లేదు, జిల్లా లేదు, గ్రామం లేదు. ఆయన సంచరించింది ఒక్క జిల్లా. ఏ జిల్లాది? యెరూషలేము జిల్లా. యూదయ, సమరయ, గలిలయ, బెతూనియా, బేత్పగే, బేతెస్తా, బేత్బారా, బేత్సైదా, బెత్లెహేము, యెరూషలేము, కపెర్నహూము, తూరు సీదోన ప్రాంతాలు, పల్లెలు, పట్టణాలు అంత మాత్రమే సంచరించాడు ఆయన. సముద్ర తీరంలో సేవ ప్రారంభించి సమాధుల తోటలో సేవ ముగించాడు. సముద్ర తీరం ప్రపంచానికి ప్రారంభం అనుకుంటే సమాధుల తోట మానవ జీవితాలకు ముగింపు. ఇది ఆయన సేవా వైశాల్యం. 33.5 సంవత్సరాలు జీవించాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈనాడు ప్రపంచంలో ఆయన నామము ఎరుగని ప్రాంతం లేదండి. ఒక్కడు. ఆయన ప్రయాస అంతా ఏమిటి? క్రీస్తునొద్దకు మనం రావాలని. క్రీస్తునొద్దకు మనము దేవుని ఎరిగిన వారుగా జీవించాలంటే నో ఆల్టర్నేటివ్, ఓన్లీ అల్టిమేట్ ఏమిటంటే కమింగ్ అన్ టు క్రైస్ట్. క్రీస్తునొద్దకు రావాలి. ఆయన వద్ద 29వ వచనం చూడండి. 28 టకటక చెప్తాం. 29 చెప్పగలరా? మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను, దీనమనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. విశ్రాంతి 2 చోట్ల అవసరం.
ఒకటి, భూమి మీద ఉండగా విశ్రాంతి కావాలి. భూమిని విడిచిన తర్వాత కూడా విశ్రాంతి కావాలి. భూమి మీద విశ్రాంతి ఉండని పరిస్థితులు ఉన్నాయి. భూమిని విడిచిన తర్వాత కూడా విశ్రాంతి లేని పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. భూమిని విడిచిన తర్వాత కూడా భూమిని విడిచిన తర్వాత భూమి మీద మనం లేకపోతాము, కానీ మనం లేకపోము. అది మనము లేకపోము, భూమి మీద లేకపోతాం, మరో లోకంలో ఉంటాం, మరో లోకంలో ఉంటాం. అది శాశ్వతం, శాశ్వత లోకం, ఇటర్నల్. ఇటర్నల్ మరణం అనే ఈ అనుభవం ఒక వ్యక్తి ఇటర్నిటీ ఇస్తుంది. దేవుని నమ్ముకుంటే నిత్య జీవం మరణ అనంతరం, దేవుని నమ్ముకుంటే నిత్య శిక్ష మరణానంతరం. విశ్రాంతి ఇక్కడ కావాలి, చనిపోయిన తర్వాత కూడా కావాలి. అందుచే ప్రభువు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. అంటే ప్రయాస తొలగిస్తాను అంటలా ఆయన. వినండి, ఆ గ్రామర్ అర్థం చేసుకున్నారా? గ్రామర్లు పెద్ద మేము పట్టించుకోండి, రోమర్లు పట్టించుకుని ఉంటారా? ఆ గ్రామర్ అర్థమైందా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను ప్రయాస తొలగించి విశ్రాంతినిస్తానంటల్లా. విశ్రాంతి ఇస్తా అంటే ఏమిటి? ప్రయాస అలాగే ఉంటుంది, విశ్రాంతి దొరుకుతుంది. దిస్ ఈస్ ద మ్యాథమెటిక్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈస్ ద మెజెస్టీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈస్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రయాసం ఉంటుంది. ఇంతకుముందు ప్రయాసం ఉంది, విశ్రాంతి లేదు. చేతికి మూతి కన్నా జీవితం, కష్టపడి బతుకుతున్నామన్నా నిజమే, మైనస్ గాడ్. దేవుని వద్దకురా, విశ్రాంతి దొరుకుతుంది. విశ్రాంతి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14 వచ్చిన చూడండి బాబు. 14:13 నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇదేమిటి? ప్రయాసములు మాని విశ్రాంతి. 14:13 ప్రకటన గ్రంథం. మత్తయి సువార్త 11:29 ఏ విశ్రాంతి? ప్రయాసములలోని విశ్రాంతి. అది 11:28. అది ప్రయాసములలోని విశ్రాంతి, ఇది ప్రయాసములు మాని విశ్రాంతి. కావాలా? క్రీస్తునొద్దకు రావాలి. కమింగ్ అంటు క్రైస్ట్. భేషజాలకు పోకూడదు, భేషజాలకు పోకూడదు. నేను ఒకసారి బెంగళూరు వస్తున్నా, చాలా కాలం క్రితం బస్సు ఎక్కాను. నా పక్క సీటు ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంది, హాయిగా బెంగళూరు దాకా కాళ్ళు చాపుకొని కూర్చోవచ్చు అనుకున్నా. ఎంతలో నా పక్క సీటుడు డ్రైవర్కి ఫోన్ చేసి బ్రిడ్జి దగ్గర, కృష్ణా బ్యారేజ్ వారధి బ్రిడ్జి దగ్గర ఆపించాడు. వాడు ఎక్కాడు. మంచి యంగ్స్టర్ కూర్చున్నాడు. సెంటు గింటు వాసన కొడుతుంది, పర్లేదులే అని అనుకున్నా. సరే మధ్యలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అది కాదురా, అది కాదురా, అలా చేయకూడదురా, వద్దురా, వద్దురా, నేను ఒప్పుకోనురా. ఓ వీళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నాడేమో అనుకున్నా. విజయవాడ మొదలుపెట్టాడు, ఒంగోలు దాటాం, ఆపడే. వద్దురా, వద్దురా, నాకు ఇష్టం లేదురా అంటున్నాడు. వాళ్ళ ఫ్రెండ్తో ఎంత బాండింగు అనుకున్నా నేను. కావలి వచ్చేటప్పటికి ఒక పదం పడింది అందులో సడన్గా. అయితే నేను చేసుకొని రా అంటున్నాడు. ఒరే బాబోయుడు ఏంటి, వినేవాళ్ళకేమో ఫ్రెండ్స్ లాగా ఉండాలా, వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, లవర్స్ అన్నమాట. చెడిపోతున్నారు పిల్లలు, పాడైపోతున్నారు, పతనమైపోతున్నారు, పటాపంచలవుతున్నాయి జీవితాలు. వినడానికి వెర్రితనంగా కనిపిస్తుంది. క్రీస్తునొద్దకు వస్తే కీలెరిగి వాత పెడతాడు, సరిచేస్తాడు, సవరిస్తాడు, కడిగిన ముత్యాల్లాగా చేస్తాడండి, మేలిమి బంగారాల్లాగా చేస్తాడండి, మెరిసిపోయేలా చేస్తాడండి. క్రీస్తునొద్దకు వస్తే, క్రీస్తునొద్దకు
ఆ కాలం ముందు మీరు దేవుని ఎరుగని వారు, ఇప్పుడైతే దేవునిని ఎరిగిన వారు. క్రీస్తు నొద్దకు వచ్చి ఏం చేయాలి చూడండి, ఇదే మూడో అధ్యాయం. క్రీస్తు నొద్దకు వచ్చి అంతటితో వదలలేదు. 27వ వచనం బాబు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తు నొద్దకు వస్తే క్రీస్తులోనికి వెళతావు. అంటూ క్రైస్ట్, ఏమండి, అంటూ క్రైస్ట్. 2 ఇంటూ క్రైస్ట్. ఇంటూ అంటే ఇది కాదు, INTO. ఇఫ్ యు కమ్ అన్ టు క్రైస్ట్ యూ విల్ గో ఇన్ టు క్రైస్ట్. జీసస్ ఈజ్ సో స్పేషియస్ అండి, సో స్పేషియస్. స్పేషియస్గా ఉండొచ్చు ఆయన దగ్గర. కమ్ అన్ టు మీ అండ్ గో ఇన్ టు మీ. క్రీస్తు నొద్దకు వస్తే క్రీస్తులోనికి వెళతావు. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? చెప్పనా, ముగించేనా? ముగించేసేంత మాట్లాడుకుందాం అండి భోజనాల దగ్గర అంటారా? చూడండి ఏం చేస్తాడో చెప్పి ముగిస్తాను. 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఓహో అంటే ఏమిటి ధరించుకోవడం అంటే? అన్న వినాలి. క్రీస్తులోనికి వస్తే ఏం చేస్తాడు? బట్టలు పెడతాడండి ఆయన, బట్టలు పెడతాడు. క్రైస్ట్ డ్రెస్, మమ్మీ డాడీ డ్రెస్ తెలుసా మీకు? మెన్స్ వేర్ తెలుసా? బాయ్స్ వేర్ తెలుసా? ఈ వేర్ తెలుసా? క్రైస్ట్ వేర్. క్రీస్తును ధరించుకోవడం. ఆయనలోనికి వచ్చిన ప్రతి వాళ్ళకి బట్టలు పెడతాడు. ఆయన కొరకు జీవించడం అనే ఒక డ్రెస్ కోడ్ వస్తుంది. అందుచేత ప్రియులారా, 1 అంటూ క్రైస్ట్, 2 ఇంటూ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ ఈజ్ అపాన్. దేవుని ఎరుగని వారు, దేవుని ఎరిగిన వారు. 3వ మాట ఏముందంటే దేవుని చేత ఎరుగబడిన వారు. నోన్ బై గాడ్. తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం అదే సీట్లో మీరు కూర్చోవాలి. సీట్లు గుర్తుపెట్టుకోండి. సీట్లు మారి సీట్లు లేక బయట కూర్చునేలా కాకుండా రండి. క్రీస్తు నొద్దకు, 2 క్రీస్తులోనికి, క్రీస్తును ధరించుకున్నవారుగా ఉండడానికి ఆయన మన కొరకు భూమి మీదకి మానవ అవతారిగా, ఆకారిగా వచ్చాడు. ఈ రాత్రి ప్రభుని హృదయంలో చేర్చుకుంటే క్రీస్తు నొద్దకు వస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం.